మంగళవారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని టీమిండియా ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తుంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో భారత జట్టు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. అయితే మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు మ్యాచ్ కి టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటే బాగుంటుందనే అంశంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. క్రీడా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు మాట్లాడిన సన్నీ ఓపెనింగ్ లో రోహిత్ శర్మకు జతగా ఎడమచేతి బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆడాలని పేర్కొన్నాడు. 3వ స్థానంలో శుభమన్ గిల్ ఆడాలని గవాస్కర్ సూచించాడు. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. అయితే 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అలాగే వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ని ఎంచుకున్నాడు. అంటే తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు తొలి మ్యాచ్ కి వికెట్ కీపర్ గా అవకాశం లేదు. గవాస్కర్ ఎంపిక చేసిన జట్టులో రాహుల్ కే చోటు దక్కింది. ఇక ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కు తన జట్టులో గవాస్కర్ చోటు ఇచ్చాడు. అటు స్పిన్నర్లు గాను ఇటు బ్యాట్స్మెన్లు గాను వీరిద్దరు కీలక పాత్ర పోషిస్తారని తన ప్లేయింగ్ 11 కు ఎంచుకున్నాడు. ఇక తొలి మ్యాచ్ జరిగే సెంచురియన్ పిచ్చి పేస్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 3 పేసర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ లను ఎంచుకున్నాడు. అయితే గవాస్కర్ ఎంపిక చేసిన తుది జట్టు లిస్ట్ ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.